ఇంతవరకు ఎవరో చెప్పగా విన్నాను నేను, మేలు చేయబోతే కీడొస్తుందని. అత్తయ్య గారు తన ప్రాణాలని కాపాడటం కోసం నేను హోమం చేసి చేయి కాల్చుకున్నాను. రాత్రంతా అన్నపానీయాలు లేకుండా ఉండిపోయాను. ఇప్పుడు ఈ పిల్ల నా మీదే ఇన్నేసి నిందలు మోపుతూ ఉంది. చూస్తున్నారుగా మీరు. అయినా అత్తయ్య గారు, ఇలాంటి చిన్నారి పాపను చంపేస్తే నాకేం లాభం చెప్పండి? అయినా నేనెందుకు చంపుతాను తనని? ఎందుకు చంపుతాను నేను ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అరే, ఈ పిల్ల కారణంగా ఎన్నెన్ని అవమానాలు భరించాను నేను. నేను వెళ్ళిపోతున్నాను. సెలవు ఇప్పిస్తున్నాను. లేదత్తయ్య, పద వర్ష, పద. అరే అరే ఆగండి, అంత తొందరపడకండి. అత్తయ్య, నాకు మీ విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ ఏ ఇంట్లో నా గౌరవం మంట కలిసిపోయిందో ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. చాలు, పద వర్ష. ఇప్పుడిక నీ పెళ్లి మన ఊళ్ళోనే జరుగుతుంది. నువ్వేం కంగారు పడకు. మగ పెళ్లి వారు మన ఊరికే వస్తారు. పెళ్లి జరగలేదనుకో, అలాగే కానివ్వు. పద. అడ్డులేవండి అత్తయ్య. అలా చూస్తూ నిలబడ్డావే. అల్లుడు గారి కాళ్ళ మీద పడు, క్షమాపణ వేడుకో, కాళ్ళ మీద పడు. వద్దు, అలా చేయకండి, అంత పని చేయకండి. నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అత్తయ్య గారు,